హాయ్ ఫ్రెండ్స్, పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో పాకిస్తాన్లో ఒక సంఘటన జరిగింది. ఇది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. పాకిస్తాన్లో మన హిందూ దేవాలయాలన్నీ కూల్చివేశారు. కానీ ఆ తర్వాత జరిగింది తెలుసుకుంటే ఎవరికైనా సరే దిమ్మ తిరిగిపోతుంది. భోలా శంకరుడు తన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టడని, తోడుగా ఉండి వాళ్ళను కాపాడుతాడు అనే విషయం అందరికీ స్పష్టంగా అర్థమైంది. ఈరోజు మన వీడియోలో అద్భుతమైన సంఘటన గురించి చెప్పుకుందాం. ఈ వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో హరహర మహాదేవా అని రాయటం మర్చిపోకండి. పాకిస్తాన్లో జరిగిన ఈ అద్భుతమైన విషయాన్ని ఇప్పుడు వివరంగా చెప్పుకుందాం. 1992లో ఇండియాలో బాబ్రీ మసీద్ను కూల్చివేశారు అనే విషయం అందరికీ తెలిసిందే. మరి అలాంటి టైంలో మన శత్రుదేశం పాకిస్తాన్ చేతులు కట్టుకుని కూర్చోదు కదా. డబుల్ స్టాండర్డ్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ పాకిస్తాన్. ఎలాగైనా సరే భారతదేశంతో ప్రతీకారం తీర్చుకోవాలి అనే కోరికతో అక్కడ ఉన్న హిందూ దేవాలయాలను కూల్చివేయటం మొదలుపెట్టింది. దాదాపు 100కు పైగా హిందూ ఆలయాలను ధ్వంసం చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఆ 100 గుడుల్లో ఎన్నో పురాతనమైన గుడులు కూడా ఉన్నాయి. వాటిలో చాలా మటుకు శిథిలావస్థలోనే ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లో హిందువుల సంఖ్య చాలా తక్కువ. హిందువులను అణిచివేయడానికి పాకిస్తాన్ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండేది. ఇప్పుడు ఒక సాకు దొరకడంతో అక్కడ ఉన్న హిందువుల దేవాలయాలను కూల్చివేయడానికి సిద్ధమైంది. మనం అభివృద్ధి వైపు దూసుకుపోతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం ఇప్పటికీ వెనుకబడి ఉంది అనే విషయం మనందరికీ తెలిసిందే. అక్కడ ఆహార ధాన్యాల కొరత ఎంతగానో ఏర్పడటమే కాకుండా తినుభాండారాల రేటు కూడా ఆకాశాన్ని తాకుతూ ఉంది. పిల్లలకు సరైన విద్య, వైద్య సదుపాయాలు కూడా లేవు. నిండా అప్పుల్లో మునిగిపోయింది పాకిస్తాన్. పాకిస్తాన్ ఇలా బికారీ దేశంగా మారిపోవడానికి కారణం ఏంటి అని ఎవరైనా అడిగితే దానికి మనం ఒక క్లియర్ ఆన్సర్ చెప్పొచ్చు. ఏ దేశంలో అయితే దేవాలయాలను నిర్మించి పూజలు పునస్కారాలు ఎక్కువగా చేస్తూ ఉంటారో ఆ దేశాలే సిరి సంపదలతో నిండి ఉంటాయి. జపాన్ వంటి దేశాలు కూడా ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నాయి. అక్కడ కూడా దేవాలయాలను నిర్మిస్తూ ఉంటారు. ఇక ఇండియా పరిస్థితి చెప్పక్కర్లేదు. మన భారతదేశంలో దేవాలయాలను నిర్మించి దేవుణ్ణి పూజించటం ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ. దేవాలయాలు మనకు మానసిక ప్రశాంతతను ఇవ్వటమే కాకుండా మన అభివృద్ధికి కూడా దోహదపడతాయి. కానీ దీనికి విరుద్ధంగా పాకిస్తాన్లో మాత్రం ఒకదాని తర్వాత మరొకటి ఎన్నో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ ఉన్నారు. మన హిందూ సంస్కృతిని అవమానిస్తూ ఉన్న పాకిస్తాన్ తన కాళ్లను తానే నరుక్కుంటూ ఉంది. వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. అంటే పోయే కాలం వచ్చినప్పుడు బుద్ధి కూడా వంకరదారి పడుతుంది. ఇలాంటి టైంలోనే కరాచీలో జరిగిన ఒక విషయం తెలుసుకుంటే ఎవరికైనా సరే రోమాలు నిక్కబడుచుకుంటాయి. పాకిస్తాన్ కరాచీలో ఒక మార్కెట్ వీధిలో ఒక పెద్ద హిందూ దేవాలయం ఉండేది. దేశ విదేశాల నుండి ఎంతోమంది భక్తులు పాకిస్తాన్లో ఉన్న ఆ టెంపుల్ని సందర్శించడానికి వస్తూ ఉండేవారు. కానీ పాకిస్తాన్లో ఉన్న వాళ్లకు హిందూ దేవాలయం అంటే ద్వేషం. వాళ్లందరూ ముస్లింలు కావటం వల్ల ఎలాగైనా సరే ఆ ప్లేస్లో ఆలయాన్ని కూలగొట్టి అక్కడ షాపింగ్ మాల్ కట్టాలి అని అనుకుంటూ ఉన్నారు. వెంటనే అక్కడ ఉన్నవాళ్ళు ప్రభుత్వానికి ఒక లెటర్ రాశారు. ఈ దేవాలయం మార్కెట్ మధ్యలో ఉంది కాబట్టి దీన్ని తొలగించి మనం అక్కడ ఒక షాపింగ్ మాల్ కట్టినట్లయితే మన జీడీపీకి కూడా ఎంతో లాభం కలుగుతుంది. ఇటువంటి దేవాలయం వల్ల మనకు ఎలాంటి ఉపయోగమూ లేదు అని లెటర్ రాశారు. ఆ గుడికి ఎంతోమంది ఫారెన్ భక్తులు కూడా వస్తూ పోతూ ఉండటం వాళ్లకు కడుపుమంటగా ఉంది. ఎలాగైనా సరే ఆ గుడిని తొలగించాలి అని వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. అందుకనే చాలామంది బిల్డర్లు ఆ ఏరియాను తమ సొంతం చేసుకోవాలని కోర్టులో కూడా కేసు వేశారు. ఎలాగైనా సరే అక్కడ ఆ గుడిని తొలగించి ఏదైనా షాపింగ్ మాల్ కానీ లేదా కమర్షియల్ ఏరియా లాగా ఉపయోగిస్తే దానివల్ల ప్రభుత్వానికి ఎంతో లాభం కలుగుతుందని వాళ్ళు వాదించారు. వాళ్ళందరి వాదనలు విన్న తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్కి కూడా వీళ్ళు చెబుతుంది కరెక్టే అని అనిపించింది. పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం. అక్కడ ఉన్న హిందువులను వేళ్ల మీద లెక్కించొచ్చు. మైనారిటీగా బతుకుతూ ఉన్న హిందువుల మాటలను ఎవ్వరూ పట్టించుకోలేదు. కోర్టు కూడా హిందువులకు వ్యతిరేకంగా ఆ దేవాలయాన్ని కూలగొట్టించమని ఆర్డర్ ఇచ్చింది. కొంతమంది పండితులు, పూజారులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. వాళ్ళు నిరసన తెలపడానికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్న పాకిస్తాన్ గూండాలు వాళ్లను బెదిరించారు. కానీ భగవంతుడి ముందు మనుషులు అల్ప ప్రాణులు. భగవంతుడి ముందు మన ఆటలు సాగం. ఆ దేవుడే తలుచుకుంటే సాధ్యం కానిది ఏమీ లేదు అనే విషయం అందరికీ తెలిసి వచ్చేలా అయ్యింది.
ఆ దేవాలయాన్ని కూల్చివేయాలని కోర్టు ఒక నెల రోజుల సమయం ఇచ్చింది. నెల రోజుల తర్వాత ఒక పెద్ద జేసీబీ ఆ దేవాలయాన్ని కూల్చడానికి అక్కడికొచ్చింది. చూస్తూ ఉండగానే ఆ గుడిలో ఒక భాగాన్ని జేసీబీ కూల్చివేసింది. ఏదైనా గుడిని కొన్ని కారణాల వల్ల కూల్చివేయాల్సి వస్తే ఆ గుడిలో ఉన్న దేవుడి విగ్రహాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో వేరే చోటకు తరలించాల్సి ఉంటుంది. కానీ ముస్లిం దేశమైన పాకిస్తాన్ ప్రభుత్వం మతం మత్తులో ఎంతగా కూరుకుపోయిందంటే, మన హిందూ దేవుళ్లకు గౌరవం ఇవ్వటం కాదు కదా, కనీసం మనం మరొక గుడి కట్టుకోవడానికి కూడా వీలు లేకుండా చేసిందే. ఆ గుడిలో శివలింగం ఉన్నప్పటికీ కూడా ఆ శివాలయాన్ని కూల్చివేయటానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే ఆ ఆలయ శిఖరాన్ని జేసీబీ కూల్చివేయటానికి ముందుకు వెళ్లిన వెంటనే ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక్కసారిగా జేసీబీ ఇంజన్ ఫెయిల్ అవటమే కాకుండా జేసీబీ పూర్తిగా ఆగిపోయింది. మరొక జేసీబీని తీసుకొచ్చి ఆ ఆలయాన్ని కూల్చడానికి ప్రయత్నించారు. కానీ ఆ జేసీబీ కూడా ఒక్కసారిగా పాడైపోయింది. ఇదంతా ఎలా జరుగుతూ ఉందో ఎవరికీ అర్థం కావటం లేదు. సాయంత్రం అయినప్పటికీ కూడా జేసీబీ ఆలయ శిఖరాన్ని నాశనం చేయలేదు. అక్కడ ఉన్న బిల్డర్స్ అందరూ చాలా ఆందోళన పడ్డారు. ఎందుకంటే ఏదో రకంగా ఆలయాన్ని కూలగొట్టి అక్కడ షాపింగ్ మాల్ కట్టాలి అన్నదే వాళ్ళ ప్లాన్. మరుసటి రోజు ఆలస్యం చేయకుండా వాళ్ళు ఒక పెద్ద క్రేన్ తీసుకొచ్చి ఆ ఆలయానికి వెళ్ళారు. ఆ గుడిని కూలగొట్టడానికి క్రేన్ ముందుకు వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఒక బిల్డర్ మొబైల్కి కాల్ వచ్చింది. అతని కొడుకుకు పెద్ద యాక్సిడెంట్ అయిందని ఫోన్లో ఎవరో చెప్పగానే ఆ బిల్డర్కి గుండె పగిలిపోయింది. అతను హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసిందేంటంటే అతని కొడుకు కోమాలోకి వెళ్ళిపోయాడు. అంతా దేవుడి మీద భారం వేసి అతను కోలుకోవాలని చూడటమే కానీ తమ చేతుల్లో ఏమీ లేదు అని డాక్టర్లు కూడా తేల్చి చెప్పారు. బిల్డర్ లేకపోవటం వల్ల ఆలయాన్ని కూల్చే పనిని కాస్త పోస్ట్పోన్ చేశారు. తన కొడుకు కోమాలో ఉండడంతో బిల్డర్ ఎంతోమంది ముస్లిం ప్రవక్తలను, మౌల్వీలను ఇంటికి పిలిపించాడు. వాళ్లతో తన బిడ్డను బతికించమని వేడుకున్నాడు. అయినప్పటికీ ప్రయోజనం లేదు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఆ బిల్డర్ కలలో మహాశివుడు కనిపించాడు. నువ్వు చేసిన పాపాన్ని నీ కొడుకు అనుభవిస్తూ ఉన్నాడు. నువ్వు వెంటనే నా శివాలయాన్ని పునర్నిర్మించు, అప్పుడు నీ కొడుకు బతుకుతాడు అని మహాశివుడు ఆ బిల్డర్కి కలలో కనిపించి చెప్పాడు. నిద్రలేచిన వెంటనే తనకు వచ్చిన కల గురించి మిగిలిన ముస్లింలకు చెప్పాడు ఆ బిల్డర్. ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి తిరిగి శివాలయాన్ని పునర్నిర్మించాడు. ఇది జరిగిన కొన్ని రోజులకే ఒక అద్భుతం జరిగింది. డాక్టర్లు కూడా బాగు చేయలేము అని చేతులెత్తేసిన ఆ బిల్డర్ కొడుకు ఒక్కసారిగా కోమాలో నుండి బయటికి వచ్చాడు. అతని ఆరోగ్యం మెల్లమెల్లగా దారిలోకొచ్చింది. ఈ నిజ జీవిత సంఘటన గురించి ఇప్పటికీ కూడా పాకిస్తాన్లో చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. సనాతన ధర్మం ఎంతో పురాతనమైంది. ప్రపంచంలో ఎక్కడ తవ్వకాలు జరిపినా సరే సనాతన ధర్మానికి చెందిన ఆనవాళ్లు దొరుకుతూనే ఉంటాయి. అదే మన సనాతన ధర్మ గొప్పతనం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా ఛానల్ని కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.